కదా ఈశ్వర సేవ చేసుకుందాం అండవు. ఇప్పుడు చేస్తే ఎక్కడో జారి పడితే అంటాడు. అందుకని వెళ్ళడు మంచి కార్యాలకి. అలా ఉండిపోవాలని కోరి మర్త్యలోకము అంటే మృత్యువుని పొందుతారు. కాబట్టి ఆ శరీరాలతో ఉత్తమ లోక ప్రవేశాలు ఉండవు, సాధారణంగా ఉండవు. ఎవరో ఉంటారు మహానుభావులు, ఏదో దిలీపుడు లాంటి వాళ్ళు వెళ్ళారంటే కారణం వశిష్ఠ మహర్షి తన కమండలంలో ఉన్న జలాల్ని తీసి దిలీప మహర్షి యొక్క రథం మీద జల్లాడు. అందుకని అది అంతరిక్షంలో ప్రయాణం చేసి ఇంద్రసభలోకి ప్రవేశిస్తుండేది తప్ప అన్ని రథాలు అలా పెడతాయి అందరూ పెడతారంటే సాధ్యం కాదు. అర్జునుడికి ఇంద్రుడు అనుగ్రహించాడు, వెళ్ళాడు. అందరూ వెళ్ళరు అలాగా. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళిపోండి అన్నాడు. ఈ మాట అనగానే వాళ్ళ ముగ్గురికి వాళ్ళు చేసిన తప్పు జ్ఞాపకానికి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పని మీరు అనుకోకూడదు. అది వాళ్ళు చేసే తప్పు కాదు, వాళ్ళ స్థాయి కాదు. అది శివమాయ. ఎందుకు శివమాయ? ఇప్పుడు ఇంద్రుడు గాని ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారు, మేము మర్త్యలోకంలోకి వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు, తప్పు చేశాం కాబట్టి వెళ్ళిపోతాం, కానీ మేము ధన్యత పొందడానికి మార్గం చెప్పన్నారు. వెంటనే సనత్కుమారుల వారు కళ్ళు మూసుకుని, ఇత పూర్వం పరమశివుడు తనకిచ్చిన వరం ఉంది, అది నిజం కావాలి. అందుకని ఆయన అన్నాడు, నువ్వు మొట్టమొదటి పిల్ల ఎవరుందో ఆ మేనకాదేవి హిమవంతునికి భార్యగా వెడుతుంది. హిమవంతునికి భార్యగా వెళ్ళి శరీరం విడిచిపెట్టేసినటువంటి సతీదేవిని తన కుమార్తెగా పార్వతీదేవిగా పొందుతుంది. పార్వతీదేవిని కుమార్తెగా పొందినటువంటి కారణం చేత ఒకానొక సమయంలో కైలాసాన్ని చేరిపోతుంది. అందుకని ఆమె అక్కడతో ధన్యత పొందేస్తుంది. ఇక రెండవ పిల్ల ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అయిన కారణం చేత సీతమ్మకి తల్లి అనిపించుకుంటుంది. సీతమ్మని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని రామచంద్ర ప్రభువుకి కన్యాదానం చేయడంలో జనకుడి చేతిలో నీళ్లు పోసింది కాబట్టి వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది. మూడవదైనటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడి కడుపున కుమార్తెగా పుడుతుంది. పుట్టి ఆమె కృష్ణ భగవానుడికి ఇల్లాలై రాధా అన్న పేరుతో గోలోక విహారిణి అయి గోలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ముగ్గురు మళ్ళీ ఉన్నత గతులు పొందేస్తారు. ఇప్పుడు పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అదే పేరుతో మళ్ళీ భూమండలం మీదకి వచ్చి హిమవంతునకు భార్య అయింది. ఏమంటే మిమ్మల్ని మేము చెప్పమన్నది సుబ్రహ్మణ్య వైభవం కదా, మీరు సుబ్రహ్మణ్య వైభవం మానేసి పార్వతీదేవి పుట్టుక చెప్పారేమిటి అని మీకు సనత్కుమారుల వారి వరం అన్నారు ముందు, పార్వతీదేవి పుట్టుకన్నారు ఇప్పుడు, ఆ కళావతి మేనకా మొదలైనటువంటి వారు ఆ ధన్యాదేవి కథ చెప్పారు ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవి పుట్టుకంటున్నారు. తొందరపడకండి, నేను సుబ్రహ్మణ్య వైభవమే చెప్తున్నాను. సుబ్రహ్మణ్య, అందుకే నేను మీకు మొదటే మనవి చేశా, మిగిలిన అవతారాలు చెప్పడం తేలిక, సుబ్రహ్మణ్యావతారం చెప్పడం చాలా కష్టం అనడానికి కారణం అదే. మీరు అందుకే రామాయణంలో స్కందోత్పత్తి చదవండి, అసలు ఏమీ వినకుండా మీరు ఇంటికి వెళ్ళి చదవండి బాలకాండ తీసి, మీకు అయోమయంగా ఉంటుంది. ఏమిట్రా ఇది ఇలా ఉంది అనిపిస్తుంది, మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది స్కందోత్పత్తి అర్థం చేసుకోవడం. కారణం అదే. ఇప్పుడు పార్వతీదేవిగా ఆవిడ ఎందుకు పుట్టాలి మేనకాదేవి కడుపున అంటే, ఆవిడ ఈ లోకాలకన్నిటికీ తల్లినని, పరమశివుని యొక్క ఇల్లాలినని, తాను మహాపతివ్రతనని సతీదేవి అన్న నామంతో నిరూపణం చేసుకుంది ఒకప్పుడు. ఆమె అసలు పుట్టింది దాక్షాయణి అన్న పేరుతో. దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. దక్షుడు తపస్సు చేస్తే, అమ్మా నువ్వు నాకు కూతురుగా రామ్మా అన్నాడు. వస్తానయ్యా అంది. ఆదిశక్తి ఆయన కడుపున కూతురుగా వచ్చింది. ఇప్పుడు కూతురుగా వచ్చినటువంటి దాక్షాయణిని నా కుమార్తె అని సంతోషంగా చూడడం మానేసి, ఆవిడికి ఏది చేస్తే మనసుకి ఖేదం కలుగుతుందో ఆ పని చేశాడు. మీరు ఎప్పుడూ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో అందరూ సంతోషంగా ఉండడము అన్న మాట వెనక అర్థం ఏముంటుంది అంటే, అందరూ శక్తియుతులై ఉండడము అన్నమాట. శక్తియుతులై ఉండడము అన్న మాట ఎందు పరిపూర్ణత్వం ఉండదు. ఆ శక్తి దేని కొరకు విచ్చింపబడాలో దాని కొరకు విచ్చింపబడడం, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం అని గుర్తు. నా ఒంట్లో ఓపిక ఉంటే సరిపోదు, ఒంట్లో ఉన్న ఓపిక ఈశ్వరారాధనకి పనికి రావాలి. ఒంట్లో ఉన్న ఓపిక ధర్మంగా బ్రతకడానికి పనికి రావాలి. అది శక్తి యొక్క అనుగ్రహం అంటారు. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తుంది. అమ్మవారు ఎందుకు ఆగ్రహానికి లోనవుతుంది? ఒకే ఒక్క కారణానికి ఆవిడ ఆగ్రహిస్తుంది. అమ్మకి కోపం ఏమిటండి? ఆవిడికి కోపం ఉండదు. అందుకే లలితా సహస్రనామంలో ఎన్ని నామాలైనా చెప్పి వ్యాసుల వారు ఒక నామం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు చేస్తుందని చెప్పాల.
ఇన్ని అమ్మవారు చేస్తుందని, ఒకటి మాత్రం ఆవిడ చేస్తుందని చెప్పకుండా చూస్తుందని చెప్పారు. ఏది? మహాప్రళయతాండవసాక్షిణి. ఆవిడ చెయ్యదు. మహాప్రళయం జరుగుతున్నప్పుడు లోకాలన్నింటినీ పరమశివుడు తనలోకి తీసుకుంటుంటే ఆవిడ ఆ పని చెయ్యదు. ఎందుకంటే అమ్మగా ఆవిడకి అది ఇష్టం ఉండదు. ఆమె సాక్షిణి, చూస్తూ ఉంటుంది. మరి ఎందుకు శివుణ్ణి నిగ్రహించదా? నిగ్రహించదు. ఎందుకు నిగ్రహించదంటే, ఒకటి భర్త పట్ల భక్తి, రెండు వాళ్ళు ఎలాగో ఈయన్ని పొందలేరు, ఈయన వాళ్ళని పొందేస్తున్నాడు, ఫలితం ఒకటేగా ఊరుకుంటుంది. కాబట్టి దాక్షిణ్యం. అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎప్పుడూ కారుణ్యమే. మహాప్రళయమునందు కూడా ఉగ్రస్వభావం చెప్పకూడదు. అందుకే అది కూడా దాక్షిణ్యమే, కారుణ్యమే అని చెప్పాలి. అటువంటి తల్లికి కోపం వచ్చింది. ఎందుకు వస్తుంది? ఒక్క కారణానికే వస్తుంది. శివనింద చేస్తే కోపం వస్తుంది. శివనింద అన్న మాటని మీరు చాలా చాలా వైదికంగా అర్థం చేసుకోవాలి. శివనింద అంటే ఏమండి, విష్ణువుని పొగిడి శివుణ్ణి నింద చేస్తే ఇబ్బందా అండి? అలా అడగకూడదు. ఎందుకో తెలుసా? శివ అన్న శబ్దము లోకములకు తండ్రితనాన్ని నిరూపణం చేస్తుంది. ఈ దేశానికి ఒక ఆచారం ఉంది. ఏమిటా ఆచారం అంటే, ఒక కుటుంబం అంతా ఎవరు చెప్పిన మార్గంలో వెళ్ళాలి అంటే, తండ్రి చూపుడు వేలు ఎటు తిరుగుతుందో అటే వెళ్ళాలందరూ. పుట్టుక చేత పసిబిడ్డడికి తండ్రి తెలియడు. మీరు నన్ను మన్నించగలిగితే, విశాల హృదయంతో అర్థం చేసుకోగలిగితే, నేనన్న మాట యందు దోషం లేదు, నేను ఒక వైదిక రహస్యాన్ని ఆవిష్కరించడానికి ఈ మాట అంటున్నానని మీరు అర్థం చేసుకోగలిగితే, నేను చౌకబారుగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకుండా ఉంటే, నేను ఒక మాట చెప్తాను. ఆ బిడ్డకి తండ్రి తెలిసున్నది తల్లికొక్కతికి. అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయకూడదు. పసిబిడ్డడు పుట్టినప్పుడు వాడికి తండ్రి తెలియడు. వాడికి వెంటనే ఉపశాంతి కానీ, నాకు రక్షకురాలని కానీ వాడికి తెలిసున్నది ఎవరంటే తల్లి ఒక్కతే. తండ్రి అన్న మాట వాడికి తెలియనే తెలియదు పసిపిల్లాడికి. వాడు పుడుతూనే తనూభవుడు అని పేరు. ఆమె శరీరంలోంచి బయటకు వచ్చాడు. వస్తూ ఆమె పాలు తాగుతాడు, ఆమె పక్కన పడుకుంటాడు. అమ్మయే నాకు రక్షకురాలని వాడి నమ్మకం. అమ్మ నువ్వు అంటాం, నాన్నగారు మీరంటాం. అమ్మ చూపుడు వేలు తిప్పి చూపిస్తుంది, కాదురా నీకు నాకు రక్షకుడు ఆయన. ఆయన వేలు ఎటు తిరిగితే మనందరం అటు తిరగాలి, అటు నడవాలని చెప్తుంది. తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మొత్తం ఆయన వెంట నడుస్తుంది. ఆయనని చూపుడు వేలు పెట్టి చూపించి మాట్లాడకూడదు. ధర్మం లుప్తం అవుతుంది. అది కారణం. అంటే మీరు నేను చెప్పిన నా ఆర్తి అర్థం చేసుకుంటున్నారో లేదో, ధర్మము వ్యక్తి స్థాయి, ఎవరి ధర్మం వారికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, కేవలము వైదికంగా మాట్లాడాలి, అదే నా ధర్మం. ఈ వేదిక దిగిపోయాను అనుకోండి, నేను మా గోపాలకృష్ణ గారు కారెక్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి, మళ్ళీ ఏవో ఇతర విషయాలు నేను మాట్లాడాను అనుకోండి, దోషం రాదు నాకు. ఇక్కడ నేను కేవలం వైదికం మాట్లాడాలి. నా ఉద్యోగానికి వెళ్ళాను అనుకోండి, అక్కడికి వెళ్ళి నేను సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్తాను అనకూడదు. నేను అక్కడ ఏం చెయ్యాలో అదే చెయ్యాలి ఫైల్ మీద. ఇక్కడ నేను మీ అందరి చేత నమస్కార యోగ్యుణ్ణి. నేను నా ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, నా పై అధికారికి నేను నమస్కరించాలి. ఆయన విష్ణువు. నాకు అప్పుడు నా విష్ణు పృథివీపతి, ఆయన అధికారి అయ్యాడంటే విష్ణువు. కాబట్టి ఆయన యోగ్యతాయోగ్యతలని నేను విచారణ చేయకూడదు, అది నా ధర్మం. కొడుకు ధర్మం ఏమిటి అంటే, తండ్రి యోగ్యతని విచారణ చేయకూడదు. ఆయన ఎటువంటి వాడు, మా నాన్నగారికి ఏం తెలుసు అని అడిగే అధికారం నీకు లేదు. నీ ధర్మం పోయింది. తండ్రి నమస్కారం చెయ్యాలి. మీరు నన్ను ఇంకో మాట అడుగుతారు, నాకు తెలుసు. విష్ణువు కూడా తండ్రే కదండి. శివుణ్ణి వదిలి విష్ణువుని పొగిడి శివుణ్ణి తిడితే అప్పుడు విష్ణువునికి పొగిడాం కాబట్టి అప్పుడు తండ్రిని పొగిడినట్టు రాదా అని అడుగుతారేమో. విష్ణువు కూడా అమ్మవారే. ఎందుకో తెలుసా? అలంకార ప్రియత్వం అమ్మవారిది, అలంకార ప్రియత్వం విష్ణువుది. అవతార స్వీకారం విష్ణువుది, అవతార స్వీకారం అమ్మవారిది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే విష్ణువు. అలాగే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అమ్మవారు. సంస్కృతంలో మాటలు తేడా, ఒకే భావం. భక్తుల కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం నేను అవతారం స్వీకరిస్తాను విష్ణువు. ధర్మం కోసం, భక్తుల కోసం అవతారం స్వీకరిస్తాను అమ్మవారు. అందుకే అమ్మవారు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తుంది, విష్ణు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తాడు.
అంతవరకు ఎందుకండి? నేను ఒక్క మాట అడుగుతాను చెప్పండి, బిడ్డలు మగవాళ్ళకు పుడతారా ఆడవాళ్ళకు పుడతారా? ఆడవాళ్ళకు పుడతారు. విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు. పుట్టిన బ్రహ్మగారు లోకాలని సృష్టించాడు. ఆ విష్ణువు అంత్యకాలమునందు అమ్మవారి రూపాన్ని పొంది అయ్యవారి సగంలోకి వెళ్ళిపోతాడు. అందుకే శివుని యందు లయం అవుతుంది అనడానికి కారణం ఇది. లయకారకుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పితృశబ్దం అన్వయం అవుతుందని. తండ్రి అని అర్థం. ఆయనని వేలెత్తి ఎవడైనా చూపించాడు అనుకోండి, భ్రష్టుడు వాడు, పోయిందంటే ధర్మం పోయింది. అది వ్యష్టి అనుకోండి, అంటే ఒకడు చేశాడు అనుకోండి, వాడిని ఒకడినే శిక్షించవచ్చు. ఓడు అలాంటి ప్రచారం మొదలెట్టాడు అనుకోండి, వాడి వెనకాలకి లోకం అంతా బయలుదేరింది అనుకోండి, అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. ఎందుకు జోక్యం చేసుకుంటుందంటే అది స్థితికర్త. విష్ణువు యొక్క లక్షణం స్థితికర్త. స్థితికర్త అంటే ధర్మాన్ని నిలబెట్టాలి. అది విష్ణువుగానన్నా చేస్తుంది, వైష్ణవిగానన్నా చేస్తుంది. అందుకే ఇద్దరికి వాహనాలు ధ్వజాలు కూడా ఒకటే ధ్వజాలు పట్టుకుంటారు. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగసుందరాం వైష్ణవీం వైష్ణవీం గారుడేవాహం అంటారు వ్యాసుల వారి దేవీ భాగవతంలో. ఆవిడ ఎర్రటి బట్టలు కట్టుకుని గరుత్మంతుడి మీద అధిరోహించి వైష్ణవి అన్న నామంతో వెడుతూ ఉంటుంది. ఆయన నారాయణ నల్లగా ఉంటాడు, ఆమె నారాయణి నల్లగా ఉంటుంది. పార్వతీదేవి నలుపు, శ్రీ మహావిష్ణువు నలుపు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు. అందుకే తత్వాన్ని చూసినప్పుడు మళ్ళీ ఒకలా ఉంటారు. పరమశివుడు తెలుపు జ్ఞానం, ఆయన చెల్లెలు సరస్వతి తెలుపు జ్ఞానం. చతుర్ముఖ బ్రహ్మగారు ఎరుపు, సృష్టికర్త రజోగుణం. లక్ష్మీదేవి ఎరుపు, ఆవిడ మళ్ళీ ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని రజోగుణం కలుగుతూ ఉంటుంది ఐశ్వర్యం చేత. కాబట్టి వాళ్ళిద్దరు ఎరుపు, వీళ్ళిద్దరు తెరుపు, వీళ్ళిద్దరు నలుపు. కారణం ఏంటి? ఏదో రంగులు చెప్పడానికి కాదు అనుబంధాలు, వాళ్ళ తత్వాన్ని చెప్పడానికి ఆ రంగులలో ఆవిష్కరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆమె నారాయణి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? ధర్మం తప్పింది లోకం. ఎవరు తపస్సు చేస్తే ఆ దక్షుడి కడుపున తాను పుట్టిందో ఆ దక్షుడే పెద్ద తప్పు చేశాడు. నేను శివుడి పట్ల అమర్యాదతో ఉంటానన్నాడు. ఎందుకంటే ఏదో ఎప్పుడో నేను సభకి వెళ్ళాను, అక్కడ నన్ను చూసి పరమశివుడు లేచి నించోలేదు, ఆయన నా అల్లుడు, నేను మామగారిని నించోవద్దా అన్నాడు. అందులో ఒక రహస్యం ఉంది. ఆయన అల్లుడు అవడో, పరమశివుణ్ణి పిలిచి అయ్యా మీరు మా అల్లుడుగా పుట్టండి అంటే పుట్టడో. ఆయన నా అల్లుడు ఎందుకు అవుతాడంటే అమ్మవారు నా కూతురు అయితే, నేను అమ్మవారిని ప్రార్థించాను అనుకోండి, ఆవిడ నా కూతురుగా వస్తుంది. అందుకే ఆవిడ ఎప్పుడు చూడండి మహాత్ములకి కుమార్తెగా వస్తుంది. ఆమె భృగువుకి కుమార్తెగా వచ్చింది, భార్గవి అయింది. దక్షుడికి కుమార్తెగా వచ్చింది, దాక్షాయణి అయింది. జనకుడికి కుమార్తెగా వచ్చింది, జానకి అయింది. హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది, హైమవతి అయింది. అలాగే ఒకానొకప్పుడు కాత్యాయనుడికి కుమార్తెగా వచ్చింది, కాత్యాయని అయింది. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. ఎంతమందికి ఆమె కుమార్తెగా వచ్చినా ఆమె భర్త మాత్రం పరమేశ్వరుడే. అది ఆవిడ పాతివ్రత్యం తప్ప మా అమ్మాయిగా పుట్టావు కదమ్మా అందుకని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటే కుదరదు. ఒక్క పరమేశ్వరుణ్ణే పొందుతుంది ఆవిడ. అందుకని అల్లుడిగా ఈశ్వరుణ్ణి చేసుకోవాలంటే ఒక్కటే మార్గం, అమ్మవారిని కూతురుగా పొందడం. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని కూతురుగా పొందిన దక్షుడు ధన్యుడు. ఏదో అమ్మవారు కూతురైంది కాబట్టి శంకరుడు అల్లుడయ్యాడు తప్ప నిజంగా శంకరుడు అల్లుడా ఈయన మామగారా? అక్కర్లేని అహంకారానికి లోనైపోయి శివుడి మీద కోపం పెట్టుకుని నిరీశ్వరయాగం చేస్తానన్నాడు. శివుడికి హవిస్సు లేదు, ఇవ్వను, మిగిలిన వాళ్ళకి హవిస్సులు ఇస్తాను అని ఒక చెయ్యకూడని యాగాన్ని ఒకదాన్ని మొదలుపెట్టాడు. దక్షుడు శపిస్తాడని భయపడి అందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు లోకాన్ని దిద్దకపోతే తండ్రి పట్ల అపచారం జరుగుతోంది. ఎవరు తండ్రి? పరమశివుడు. ఆయన పట్ల అపచారం జరగకుండా ఎవరు చూడాలి? స్థితికర్త అయిన విష్ణువు చూడాలి, అమ్మవారు చూడాలి. విష్ణువు ఒకటే, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. అందుకే అమ్మవారు పూనుకుంది, నేను ఈ వ్యవస్థని చక్కదిద్దుతానండి. అందుకే ఆవిడికి శివా రుద్రస్య భేషజీ అని పేరు. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఆవిడ దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షుణ్ణి నిలదీసింది. ఏమయ్యా నీకు శివుడు పనికిరాలేదా, శివనింద చేస్తున్నావు అని అడిగింది. వినలేదు దక్షుడు. పరమశివుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. శివుడికి మాత్రమే ఉన్న నామం ఒకటి ఉంది, సదాశివ. సదా విష్ణు సదా బ్రహ్మ అన్న పేర్లు ఉండవు. సదాశివ అన్న మాటకు అర్థం ఏంటంటే కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కోపం ఉండదు. ఏదో చికాగ్గా ఉన్నట్టు ఉంటాడు, అలా ఉండడు. లోపల పరమ ప్రశాంతంగా ఉంటాడు. నాన్నగారు చూడండి, నోరు మోస్తావా ముయ్యవా అంటాడు ఇటు తిరిగి. ఎవరితోనో మాట్లాడుతున్నాడు అందుకని. నిజంగా మోస్తావా ముయ్యవా అంటే ముయ్యకపోతే వచ్చి నోరు నొక్కేస్తాడా ఏమి? ఈయన నొక్కేడు, కోపం అభినయిస్తాడు. లోపల సదాశివుడు, నా పిల్లలే అని సంతోషం.
శివుడంతే జగతప్పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. నటిస్తాడు సదాశివుడు. అందుకని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈయన ఇలాగే పట్టించుకోరు, పిల్లలు గాడి తప్పిపోతున్నారు, దారిలో పెట్టాలని ఆవిడ శరీరం వదిలేసింది. ఆవిడ శరీరం వదిలితే ఆయనకి కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఒక్కసారి రుద్రుడయ్యాడు శివుడు. ఆ శివుడు రుద్రుడైనటువంటి స్థితిని లోకాలు తట్టుకోలేవు. అసలు ఆయన శిక్ష వేయడం మాట దేవుడు ఎప్పుడో వేస్తాడు, అది వదిలేయండి. నాన్నగారి కోపం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే కారణం ఏమిటో తెలుసా? అమ్మ. ఇంట్లో ఆయన వచ్చేటప్పటికి కమలాపంట రసం ఇచ్చి ఎంతో ప్రసన్నంగా మాట్లాడింది అనుకోండి, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఆయన ఎంత సంతోషంగా రానివ్వండి, మీ కొడుక్కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా అందనుకోండి, సర్రమంటారు. శివుణ్ణి రుద్రుణ్ణి చేయగలిగింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలిగింది ఆవిడే లోకంలో. ఆవిడ శరీరం వదిలిపెట్టింది, ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వస్తే ఏం మామూలుగా ఉండదు. అది పరబ్రహ్మతత్వము అంటారు. పరబ్రహ్మతత్వమునందు ఏమవుతుందంటే గుణముల చేత సృష్టి చేస్తారు. అప్పుడు వచ్చిన గుణంతో సృష్టి జరుగుతుంది. ఆయన ఏ గుణాన్ని పొందాడో గుణానికి అనుగుణమైన భూతములు పుడతాయి. ఒకప్పుడు విఘ్నేశ్వరుడు కూర్చుని ఇలా గోకాడు. ఎందుకో ఆయన గోకితే కొన్ని ప్రత్యేకమైన గణములు పుట్టాయి. అందుకే కవింక వీణాం అని ఆయన్ని వేదం స్తోత్రం చేసింది. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త అని. గోకితే సృష్టి చేశాడు ఆయన. ఒక గుణంతో గోకితే సృష్టి జరిగింది. పరమశివుడు ఒక గుణాన్ని పొందితే సృష్టిస్తాడంతే. అప్పుడు ఆయనకి ఉపాధి సంబంధం ఉండదు. పక్కన పార్వతీదేవి ఉందా, కొడుకు పుట్టాలా, అలా ఏం ఉండదు ఇక. అందుకే ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సజ్జస్ఫు క్రోధముతోడ పూంచి వేయిచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అన్నారు. ఆయనకే కోపం వచ్చిందనుకోండి, ఎంతో ప్రశాంతంగా కూర్చున్నవాడు ఒక్కసారి పైకి లేచి జడలు విచ్చుకుపోయేటట్టుగా ఊగిపోయి అటు ఇటు నర్తించి ఒక పెద్ద సింహం అరిస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద అరుపు అరిచి ఒక జటని పట్టుకుని పైకి పెకలించాడు. పెకలించి ఆ జటని తీసి కొట్టాడు. ఆయన ఏ గుణాన్ని పొంది కొట్టాడో అందులోంచి అటువంటి భూతం వస్తుంది. ఆయన ఇప్పుడు పరమక్రోధంతో కొట్టాడు కాబట్టి అందులోంచి వీరభద్రుడు వచ్చాడు. ఆ వచ్చిన భూతం కూడా అంత భయంకరంగానూ ఉంటుంది. అందుకే అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. వేరొక రుద్రుడై ఆకాశం వరకు పెరిగిపోయిన శరీరంతో తల మీద వెంట్రుకలకు బదులుగా మంటలు మండుతున్నాయా అన్నట్టుగా ఎర్రటి జుత్తు నిక్కబుడుచుకుని ఉండగా పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి ఆజ్ఞ అన్నాడు. దక్షయజ్ఞం ధ్వంసం చెయ్యి అన్నాడు. వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి పారేశాడు. ఈయన సదాశివోం, ఆయన అలా అన్నాడని కోపానికి వశుడుగాడు, తప్పు చేసిన వాడిని శిక్షించాడు. మా ఆవిడ ఏమైపోయిందని గుండెలు బాదుకోలేదు. ఆయన కూర్చుని హాయిగా ఉత్తర క్షణంలో వీరాసనే సుస్థితం, వీరాసన వేసు కూర్చుని సనక సనందనాథులు వచ్చారు. రండి మీకు బ్రహ్మజ్ఞానం కావాలి అని నోటితో పాఠం మానేసి మౌనవ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వంయువానం వర్షిస్తాంతే వశదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదినం దక్షిణామూర్తిమీడే. రెండిలా కూర్చుందామనో మర్రి చెట్టు కింద కూర్చుని చిన్ముద్ర పట్టి మౌనంగా వాళ్ళకి శాస్త్రాన్నంతటినీ కూడా ఉపదేశం చేశాడు. ఇప్పుడు దక్షాదులు అక్కడ దక్షుడు మరణించాడు. అందరూ వచ్చి ఏడిచారు, అయ్యా దక్షయజ్ఞం అయిపోయింది, మా బుద్ధి గడ్డి తిని వెళ్ళాం, మమ్మల్ని మన్నించండి. ఆయన సదాశివం, అధర్మం జరగనివ్వడు. యజ్ఞం పూర్తవ్వాలి. యజ్ఞం పూర్తవ్వాలంటే యజ్ఞకర్త ఉండాలి. పాత తలకాయ ఉంటే నువ్వు ఎప్పుడైనా ఆ ముఖంతో మళ్ళీ అబద్ధాలు ఆడతావు, అహంకారం వస్తుంది. నీ తల చూసినప్పుడల్లా నీకు గుర్తు రావాలి, అహంకారానికి స్థానం ఇదే కదూ. దీన్ని ఉంచితే వినయం, దీన్ని ఇలాగే నిలబెడితే అహంకారం. దీన్ని మారుస్తాను నీకని గొర్రె తలకాయ పెట్టాడు. పెట్టి దక్షయజ్ఞం వెంటనే వెళ్ళి పూర్తి చేసేయి అన్నాడు. అంటే దక్షుడు వెళ్ళి యజ్ఞం పూర్తి చేశాడు. ఇప్పుడు అయ్యవారి పక్కన అమ్మవారు లేరు.
అమ్మవారు లేరు అన్న మాటకు అర్థం అసలు అమ్మవారు లేకుండా పోయిందా, అమ్మవారు శరీరంతో లేకుండా పోయిందా? అంటే అమ్మవారు శరీరంతో లేదు. ఎందుకని? ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆయన దక్షిణామూర్తిగా కూర్చుని జ్ఞానం చెప్తున్నాడు. ఆమె శక్తి స్వరూపిణిగా ఉంది. అంతర్లీనమైన శక్తి పైకి కనపడదు, అనుభవంలో తెలుస్తుంటుంది అంతే. అంటే నా మాట మీకు అర్థం కాలేదంటే మీకు ఉదాహరణ చెప్తా. విద్యుత్ శక్తి ఉంది, మీరు చూశారా, నేను చూశానా? అనుభవంలో తెలుస్తోంది. నేను మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాను వినపడుతోంది అంటే మైక్లో కరెంట్ ఉంది, అందులో కరెంట్ ఉంది, ఫ్యాన్లో కరెంట్ ఉంది, లైట్లలో కరెంట్ ఉంది. అనుభవం చేత తెలుస్తోంది కరెంట్ ఉందని. కరెంటు పోయిందండి అంటే, కరెంటు పోయిందంటే నేను ఎలా చెప్పా? వచ్చినప్పుడు నీకు ఎలా కనపడిందని నీ పక్కన కూర్చుందా? పోయిందని అనుభవంలో తెలిసింది. మాట గట్టిగా వినపడలేదు, ఫ్యాన్లు అయిపోయి లైట్లు ఆరిపోయి. అలాగే అమ్మవారు రూపంతో లేకుండా ఉండకపోయినా శక్తిగా అంతటా ఉంటుంది. అమ్మవారు లేకుండా పోయిందన్న మాటకు అసలు శక్తి లేకుండా లోకాలు స్తంభించిపోయి అని చెప్పకూడదు. దానికి తాత్పర్యం ఒక రూపంతో లేదు. ఒక రూపంతో ఎందుకు లేకుండా పోవాలి అంటే, అదిగో అక్కడ సనత్కుమారుల వారిచ్చిన శాపం ఉంది. మేనకాదేవికి ఇప్పుడు తాను పార్వతిగా రావాలి అంటే మేనక పర్వతుడైనటువంటి హిమవంతుడికి భార్య కావాలి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే తాను మళ్ళీ శరీరం పొందాలి. వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యే వరకు తన శరీరం పుచ్చుకోకూడదు. అది శక్తిగా ఉంది తప్ప ప్రకటనంగా లేదు. ఇప్పుడు ప్రకటనంగా లేకపోతే వచ్చిన నష్టం ఏముందండి? వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళవుతుంది, పుడుతుంది. ఇప్పుడు ఆవిడ ప్రకటనంగా లేకపోతే నష్టం ఏమైనా ఉందని మీతో నేనేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు కదా. ఆవిడ అంతర్లీనంగా శక్తి అలాగే ఉంది అంతటా అని చెప్పానా లేదా? అంతర్లీనంగా అంతటా ఉండి శివుడి పక్కన లేదు. లేకపోతే ఆడవలసిన వాడు ఎవడ? ఆయన. మా ఆవిడ రూపంతో కనపట్టలేదు అని బాధపడాలి. ఆయన ఏం బాధపట్టలేదుగా. ఇంకా మీరు నేను ఎందుకు దాని గురించి బాధ? ఆవిడ పార్వతీదేవిగా పుట్టకపోతే మీకు నాకు ఎందుకు? మీకు నాకు కాదు, 3 లోకములు బాధపడ్డాయి ఆవిడ్ని రమ్మని. ఎందుకు మళ్ళీ బాధపడ్డాయి? మళ్ళీ ఇంకొక అవసరం వచ్చింది సుబ్రహ్మణ్య అవతారానికి. మళ్ళీ ఎటువైపు నుంచి వచ్చింది అంటే వజ్రాంగుడని ఒక రాక్షసుడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఈ భూమండలాన్ని కాదు 3 లోకములను శాసించగలడు. అసలు మీరు న్యాయంగా పురాణాలని పరిశీలిస్తే రావణాసురుడు, ఇంద్రజిత్తు వీళ్ళెవ్వరూ వజ్రాంగుని ముందు పనికిరారు. అసలు వజ్రాంగుడి ఉత్పత్తి ఎందుకు జరిగింది అంటే, దితి కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం పొంది అవలీలగా ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పారేసే కొడుకోడు కావాలో అని అడిగింది. ఉపదేశం చేస్తున్నాను, ఈ వ్రతం చేయి అన్నాడు. చేసింది ఆవిడ. చేస్తే పుట్టాడు. ఆయన పేరే వజ్రాంగుడు. పుడుతూనే ఆయన శరీరం వజ్రంలా ఉండేది. ఇక వజ్రాయుధం ఏం చేస్తుంది ఆయన్ని? వజ్రం వజ్రేన భిన్నయ్యేతి, ఈయన మీద వేస్తే వజ్రాయుధం బయలుపోతుంది. అటువంటి కొడుకునికి అంది. ఆయన పుట్టిందే ఇంద్రుణ్ణి బంధించడానికి. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సమస్త లోకాలని ఆక్రమించాడు, ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పారేశాడు. ఇక దేవతల మాట నీ చెప్పేది ఏముంది అంటే, వ్యవస్థ తారుమారైపోయింది. అంటే భగవంతుడు ఎలా ఉండాలి వ్యవస్థ అని నిర్ణయం చేశాడో అలా జరగట్లేదు. వ్యవస్థ వజ్రాంగుడు చెప్పినట్టు నడుస్తోంది. దేవతలందరూ ఆయనకి వశవర్తులయ్యారు. మీరు పూజ చేస్తే, హోమం చేస్తే దేవతలు ప్రసన్నులై మీకు వరం ఇవ్వరు. వజ్రాంగుడికి పూజ చేయాలి. వజ్రాంగుడు ఇష్టపడితే మీకు పని జరుగుతుంది అంతే. అంటే వ్యవస్థ తప్పిపోయిందా లేదా? ఇప్పుడు గాడి తప్పిపోయింది. తప్పిపోతే ఈ వజ్రాంగుడు ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టాడని కశ్యప ప్రజాపతిని తీసుకుని, తండ్రి కదూ ఎంతైనా మరి వజ్రాంగుడికి, చతుర్ముఖ బ్రహ్మగారు ఓ రోజున వచ్చాడు. సృష్టికర్త ఆయన. సృష్టి సక్రమంగా నడిచేట్టు ఆయన చూస్తూ ఉండాలి. అస్తవ్యస్తంగా నడుస్తోంది సృష్టి. వచ్చి ఒరే ఇంద్రుణ్ణి అలా కారాగారంలో పెట్టకూడదురా, తప్పు, వాడిని విడిచిపెట్టేసేయరా అన్నాడు. విడిచిపెట్టేశాడు. విడిచిపెడితే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి పొందాడు. ప్రీతి పొందితే, దేవతలు ప్రీతి పొందితే ఉత్తినే వెళ్ళరు, వాళ్ళకి అనుగ్రహిస్తే కానీ వెళ్ళరు. వజ్రాంగుణ్ణి అడిగాడు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అదృష్టమేమో మరి, ఒక స్థితిలో ఆయనలో ఒక మార్పు వచ్చింది. నాకు ఈ రజోగుణ తమో గుణాలు వద్దు, వీటితో ఎన్నాళ్ళు యుద్ధం చేస్తాను, చాలు, ఇంద్రుణ్ణి తెచ్చి కారాగారంలో పెట్టాను, వదిలేశాను. వాడి కర్మ, బాగుంటే బాగుంటాడు, పాడైపోతే పాడైపోతాడు, నేను ప్రశాంతంగా ఉండేట్టు అనుగ్రహించన్నాడు. సత్వగుణంలో నిలబడగలిగినటువంటి వరాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు అనుగ్రహించాడు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, మీకు బహుశः పౌరాణిక వాంగ్మయంలో ఎక్కడా వజ్రాంగ చరిత్ర లాంటి చరిత్ర ఉండదు. ఆయన 2 విపరీతాలు. ఒకప్పుడు ఎంత త్రైలోక్యాధిపత్యం పొందాడో రజోగుణ తమోగుణాలతో, ఒక మహర్షిలా అంత సత్వగుణంలోకి వెళ్ళిపోయాడు. పరమ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇంత ప్రశాంతమైన జీవితం గడిపేస్తే వెనక సనత్కుమారాదుల వరాలు నడవడం ఎలా? బ్రహ్మగారు వరాంగి అని ఒక స్త్రీని సృష్టించాడు.
సృష్టించి ఆయనకి భార్యగా ఇచ్చాడు, ఈమెని నీ భార్యగా ఉంచుకొని సంతోషాలు అనుభవించబోయే అన్నాడు. ఆ వరాంగితో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. రాక్షసుడికి పోయింది రజోగుణం, రాక్షసుడికి పోయింది తమోగుణం. రాక్షసుడి ఇంట అన్నం తిని రాక్షసులతో కలిసి ఉన్న వరాంగికి రజోగుణ తమోగుణాలు వచ్చాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.